యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా యుగాంతంలో ప్రపంచం నాశనానికి ముందు కాలం, ప్రపంచం నాశనానికి ముందు కాలం ఏం జరుగుతుందో క్రీస్తు పూర్వం సుమారు 600-700 సంవత్సరాల క్రితం, క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చి 2026 సంవత్సరాలైంది. తండ్రి అయిన దేవుడు తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తు యేసుని నేటికి 2026 సంవత్సరాల క్రితం భూమి మీదికి మనుషుల రక్షణార్థమై మనం చేసే పాపాలకు బలియాగంగా ఆయనను సిలువ వేయించి రక్తం కార్పించాడు తండ్రి. నేటికి 2026 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు ముందు, క్రీస్తు రాకముందు, ఇంకా ముందుకు వెళితే సుమారు 600-700 సంవత్సరాలకు పూర్వం ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు వ్రాయిస్తున్నాడు. ఏమనంటే చివరి కాలంలో ప్రపంచ నాశనానికి ముందు కొన్ని జరుగుతాయి. అవన్నీ మీరు చూడాలి, చూస్తారు, అనుభవిస్తారు కూడా. ఇవన్నీ చూస్తున్నంత కాలం మీరు అయ్యో తుఫాను, అయ్యో వరదలు, అయ్యో భయంకరమైన ఎండలు, అయ్యో భయంకరమైన కరువులు, అయ్యో భయంకరమైన వైరస్లు, రోగాలు, ఇవన్నీ మనుషులను చంపుతున్నాయి అని భయపడుతుంది లోకం. ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఎబోలా అనే వైరస్, కరోనా లాంటిది ఇప్పుడు ప్రపంచం మీదకి అతి త్వరగా రాబోతుంది. చచ్చిపోతారు మనుషులు.
ఈ ఎబోలా రావడం వలన జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, శరీరం అంతా భయంకరమైన నొప్పులతో బాధపడి చచ్చిపోతారు అని యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రపంచ భద్రతా మండలి అంటారు తెలుగులో దానిని, ప్రపంచ మానవాళి భద్రతా మండలి, వాళ్ళు ప్రపంచ దేశాలకి హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మరొక భయంకరమైన న్యూస్, ప్రపంచ వాతావరణ శాఖ, ప్రపంచ దేశం కాదు, అంతరిక్షంలో గెలాక్సీ నుండి ఒక భయంకరమైనటువంటి అగ్ని శిఖలు బయలుదేరి సూర్యునికి వచ్చి తాకుతున్నాయి. నక్షత్రాలలో నుంచి ఒక భయంకరమైన అగ్ని జ్వాలలు బయలుదేరి మనకున్న ఒకే ఒక సూర్య గోళానికి తగులుతున్నాయి వచ్చేవి. అవి తగలటం వల్ల ప్రపంచం అంతా వాతావరణం మారిపోయింది. అంటే జరుగుతున్నవన్నీ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి బైబిలు ఎంత గొప్ప దేవుని మాటల గ్రంథమో చాలామందికి ప్రపంచవ్యాప్తంగా తెలియటం లేదు. వీళ్ళిప్పుడు మా మతం, మా కులం, మా ప్రాంతం, మా సంఘం, మీ సంఘం, ఇలాంటి రకరకాలైన పేర్లతో విడిపోయి క్రైస్తవులు ఉంటే సమాజంలో ఒకరికొకరు నడి రోడ్డును పట్టపగలు నడుక్కుంటూ పొడుచుకుంటూ రౌడీయిజం, హత్యా రాజకీయాలు, పార్టీలు, ఎన్నికలు, నాయకులు దారుణంగా ప్రవర్తిస్తున్న రోజులు. ఇవన్నీ చూస్తుంటే సమాజంలో శాంతి అనేది లేదు. ప్రపంచంలో శాంతి అనేది లేదు. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే ఆ పోరాటంలో ఎప్పుడు భారతీయుల్ని కోరుకున్నాడు ఒకటే, బ్రిటిషోలు మన దేశాన్ని పరిపాలిస్తూ మనలను బానిసలుగా చూస్తున్నారు, మన దేశానికి స్వాతంత్ర్యం కావాలి అని ఉప్పు సత్యాగ్రహంతో పోరాటం ప్రారంభించి ప్రజల ద్వారా బ్రిటిష్ వారిని ఒప్పించి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన భారతీయులతో ఏమన్నాడు అంటే, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఇంటికి చేరగలిగితే అప్పుడు నిజమైన స్వాతంత్ర్యం మన దేశానికి వచ్చినట్టు అని చెప్పి
గాడ్సేతో తుపాకీతో గుండెల్లో కాల్చబడి నడివీధిలో మహాత్మా గాంధీ చనిపోయాడు. కానీ స్వాతంత్రం తెచ్చిన ఆ మహనీయుడు మరణించిన ఇప్పటి వరకు ఆడది ఒంటరిగా అర్ధరాత్రి రోడ్ల మీద ఇంటికి వెళ్ళగలదా? వెళ్ళలేదండి, ఇప్పటికీ వెళ్ళలేదు. చిన్నపిల్ల పెద్ద పిల్ల అని చూడకుండా నడి రోడ్డున ఈడ్చుకొని పోయి వాళ్ళని పాడు చేస్తూ, బ్రతుకుంటే మళ్ళా మా పేర్లు చెప్పి మమ్మల్ని జైల్లో పెట్టిస్తుందని ఆ పిల్లని, ఆ వాడుకున్న పిల్లని పసిబిడ్డ వృద్ధురాలు అని చూడకుండా చంపేస్తున్నారు. ఇది చివరి కాలంలో నేడున్న ప్రపంచ పరిస్థితి. ఈరోజు ప్రపంచం ఆ స్థితిలో ఉంది. విశాఖపట్నమే కాదు, ప్రపంచం సుమారు 250 దేశాలు భారతదేశంతో, సుమారు 250 దేశాలు అందరూ చెడిపోయారు. జనం నడుస్తున్నా పాపం భర్తల వెనక మోటార్ సైకిల్ మీద కూర్చున్న ఆడది మెడలో నగలు వేసుకుందో, అది రాత్రైనా పగలైనా, చదువుకున్న పిల్లలు డబ్బులు లేక చెడు అలవాట్లు చేసుకొని రోడ్డున బండి మీద పోతున్న వెనక కూర్చున్న లేదా ముందు నడుపుతున్న ఒక స్త్రీ వాళ్ళ మెడలో గొలుసులు తెంచుకుంటూ పోతున్నారు, తెంపేసి పడగొట్టేసి. ఇవన్నీ కూడా రోజుకి మనం వింటున్నాం న్యూస్లో. ఎందుకు ఇలా అయిపోయింది అంటే, క్రీస్తు పూర్వం సుమారు 600-700 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా 29వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రకృతిలో రాబోయే భయంకర పరిణామాలు, సుమారు 99 దేశాలు, 99 పట్టణాలు ప్రపంచంలో జాగ్రత్తగా వినాలి ఇవి, ప్రపంచంలో ఒక 250 దేశాలుంటే ఆ 250 దేశాల్లో లక్షలాది పట్టణాలు ఉన్నాయి. లక్షలాది పట్టణాలు, గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్న పట్టణాలలో విశాఖపట్నం ఒకటి. ఈ పట్టణంలో 99 చోట్ల, భారతదేశంలో 99 చోట్ల, అందులో విశాఖపట్నం ఉంది. ఎండలు భయంకరంగా ఉంటాయి ప్రపంచంలో. మన భారతదేశంలో
సముద్ర తీర ప్రాంతం ఇది. సముద్రానికి తీర ప్రాంతం విశాఖపట్నం. చల్లగా ఉండవలసినటువంటి వాతావరణం సూర్యుని వేడిమికి సముద్రాలు వేడెక్కిపోయి వాతావరణంలో మార్పులు జరిగి వర్షాకాలంలో రావలసిన ఎండలు వర్షాలు ఎండాకాలంలో దంచి కొడుతున్నాయి ఇండియాలో. ఒకచోట వరదలు, ఒకచోట వాగులు, చెరువులు, నదులు పొంగిపోయి ఊళ్ళని ముంచేస్తున్నాయి. జనాలను నిరాశ్రయులుగా ఉండడానికి చోటు లేకుండా చేస్తున్నాయి. నూట 40 సంవత్సరాల తర్వాత ఈ ఎండలు భూమి మీద ఇంత భయంకరంగా ఉండడం రికార్డు బ్రేక్ అయిందట. వాతావరణం రికార్డు బ్రేక్ అయిపోయిందట. 140 సంవత్సరాలు ముందు ఇలాంటి వాతావరణం ఉందట. పచ్చగా పండవలసిన నేల బీటలు వారి నీళ్లు లేక, పశువులు పక్షులు నేల రాలిపోతున్నాయి. దప్పిక తీర్చుకోలేక, దప్పిక నీరు లేక. వాతావరణంలో మార్పులు. ఎందరో చిన్నపిల్లలు, నాలాంటి వయసున్న వాళ్ళు ఈ వేడికి తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందా, భయంకరమైన తుఫానులు. నా చిన్ననాడు ఎప్పుడు కూడా ఇంత భయంకరమైనటువంటి మెరుపులు పిడుగులు లేవండి. నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను. నా చిన్ననాటి నుండి నేను ఎన్నడూ చూడనివి భయంకరమైన మెరుపులు, పెద్ద పెద్ద భయంకరమైన శబ్దాలు, గుండె ఆగిపోయినంత పిడుగులు పడేటప్పుడు, ఉరుములు ఉరిమేటప్పుడు ఉన్న శబ్దం, కరెంటు వైర్లు, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయి, ఇళ్లల్లో ఫ్రిడ్జ్లు, టీవీలు పేలిపోయి, చల్లదనాన్నిచ్చే ఏసీలే కూడా, ఏసీలు చల్లదనం ఇచ్చేవి, అవి కూడా బయట ఉన్నటువంటి ఆ వేడికి అవి ఇంట్లో ఆ యూనిట్ పేలిపోతుంది, చచ్చిపోతున్నారు. దారుణమైన పరిస్థితులు నెలకొన్న ఈరోజు భూమి మీద. కారణం దేవుని కోపం మనుష్యుల మీద పెరిగిపోతుంది. దేవుని మీద తిరుగుబాటు, దేవుణ్ణి ఆడిపోసుకుంటున్నారు. దేవుని గురించి బయటకు వెళ్ళి చెబితే కొడుతున్నారు. ఏ దేవుడైతే లోకాలను కలిగించాడో ఆ దేవుని నమ్ముకున్న మనల్ని ఆ దేవుని మాటలు 4 చెప్పటానికి ఒక పల్లెకో, ఒక పట్టణానికో, ఒక వీధికో, ఒక రోడ్డు మీదో చెప్పడానికి వెళితే వాళ్ళని అన్యాయంగా కొడుతున్నారు. వాళ్ళు పంచుతున్న పత్రికలు తగలబెడుతున్నారు. వాళ్ళు ఇస్తున్న బైబిళ్ళు చించుతున్నారు. అంటే
ప్రపంచ మానవాళి అనగా దేవుడు తన కొరకు సృష్టించుకున్న ఈ మనుష్యుడే ఆనాడు యేసును సిలువేశారు. ఈరోజు ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి 6వ వచనంలో అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 29వ అధ్యాయం అలాంటి వాళ్ళ గురించి క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల క్రితమే దేవుడు ఏవని వ్రాయించాడు అని మనం చదివితే ఈ 29 యెషయా గ్రంథం 6వ వచనం, ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులు, మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను సూర్యుల నుండి వచ్చే దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ నరజాతిని శిక్షించును. ఉన్నమాట కదండి ఇది. ఈరోజు మానవుడు కళ్ళారా చూస్తున్నది కదండి ఇది. అయినా మనిషికి దేవుని మీద భక్తి లేదా, భయం లేదా? మనిషి మీద దేవునికి భక్తి లేదండి, ప్రేమ లేదండి. ఎందుకంటే ఆయన తాను కన్న పిల్లలు తననే బలి చేస్తుంటే కన్న తల్లిదండ్రుల గర్భం నుండి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు వీధిని పడేస్తుంటే, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తే పెంచలేక కన్నారు. మరి నీకింత బ్రతుకిచ్చారు కదా, నీ తల్లి నిన్ను మొదటి రోజు నుంచి తన గర్భంలో 9 నెలలు కాపాడింది కదా. తొమ్మిది నెలలు నేను కాపాడింది నీకోసం. తను తినాలనుకున్న రుచికరమైన ఏవి కూడా కడుపులో ఉన్న నీకెక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని తినటం మానేసి ఎందరో తల్లులు పథ్యాలు చేస్తారు గర్భవతులుగా ఉన్నప్పుడు. తినరండి పాపం. చిన్ననాటి నుండే రాబోయే రోగాలకి మీకు చిన్నపిల్లలు కడుపులో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ రాబోయే భయంకరమైన రోగాలు వస్తుంటాయి. అలాంటివి మనం మన తల్లుల గర్భాల్లో ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ వేయించుకొని, ఒకప్పుడు టీకాలు వేయించుకొని, అంగవికలుగా కాళ్ళు చేతులు వంగిపోయి పుట్టిన వాళ్ళుగా మనం ఉండకుండా దానికి కొన్ని మెడిసిన్స్ పుట్టినప్పటి నుంచి వేసుకుంటూ పిల్లకి తను తల్లి కాచి కాపాడిన ఆ తల్లిదండ్రులను నీ కళ్ళు నెత్తికొచ్చి పెరిగి పెద్దవాడివై నీ కళ్ళు నెత్తికొచ్చి వాళ్ళను ఎన్ని బాధలు ఈరోజు ఈ ప్రపంచంలో పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ దేశంలో వదిలిపోతారండి. తన కొడుకు కూతురు గొప్పదిగా ఉండాలని పెంచి పెద్ద చేసి చదివించి ప్రపంచ దేశాలకు పంపితే అక్కడికి వెళ్ళిపోయిన వారు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆ దేశంలో తల్లిదండ్రులకు ఎంతో ఒక 100, 200, 300, ఒక 50,000 మహా అయితే పంపేసి
వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా బతుకుతున్నారు అక్కడ. మరి వీళ్ళేం కావాలి? భారతదేశంలో నిన్ను కన్నవాళ్ళు ఏం కావాలి? నిన్ను కన్నవాళ్ళకే భూమి మీద నువ్వు ఇంత రోదన, ఇంత కన్నీరు నువ్వు మిగులుస్తున్నావే, రప్పిస్తున్నావే. మరి నిన్ను కన్నదేవుడు, మీ అమ్మా నాన్నల కన్నదేవుడు, మీ తాతల కన్నదేవుడు, మీ వంశాలన్నిటినీ నిలబట్టి పెట్టే కదా ఈ కాలంలో, ఈ తరంలో నీ వంతు పుట్టావు నువ్వు. వాళ్లే అక్కడ చచ్చిపోతే నువ్వు ఈరోజు ఉండేవాడు ఆ భూమి మీద? మా తాతగారు మరణించారు అనుకోండి, మా అమ్మను కన్న తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయారు. మా నాన్నను కన్న తండ్రి చచ్చిపోయాడు, తల్లి చనిపోయింది. నన్ను కన్న మా అమ్మ మా నాన్నలు వాళ్ళు చనిపోయారు. వీళ్ళల్లో ఎవరైనా చనిపోయి ఒకవేళ ఉంటే నాకంటే ముందు ఈరోజు నాకు ఒక జన్మ ఉండేదా? ఒక మనిషిగా భూమి మీద బతికేవాడినా? అలా బతుకుతూ దేవుని కొరకు బ్రతకాలని అనుకునేవాడినా? పుట్టిన వాళ్ళంతా దేవుని కోసం బతకరు, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు. మర్చిపోకండి, ఎప్పుడు ఈ మాట రాసుకోండి. పుట్టిన ప్రతి మనిషి వాళ్ళు భూమి మీద చచ్చేటంత వరకు ఎలా సుఖపడాలని ఆలోచిస్తారు, వారు, వాళ్ళ భార్య, వారి పిల్లలు. మరి నిన్ను కన్న పంపిన దేవుడు నీది లోకం కాదే. కళ్ళు మూస్తే 3 రోజులే నిన్ను ఇంట్లో ఉంచరే నీ శవాన్ని? 6 అడుగులు గొయ్యి తీసి లోన్ పాతేస్తారే నిన్ను? లోకం నిన్ను ఉండనివ్వదే, నువ్వు ఉంటానన్నా. నీకెన్ని కోట్లున్నా, నేనేదో పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళిపోతాను, బతికేస్తాను అనుకుంటున్నావా నువ్వు? ఆయన కోరుకుంటే నువ్వెక్కడ నుంచి మాయమైపోవాలో అక్కడే నిన్ను మట్టి చేస్తాడు. మర్చిపోకండి. బతికినంతకాలం మీకు బాగున్నట్టు ఉంటుంది, కానీ రోగం అనేది సంభవించిందో, మామూలు రోగాలు కాదండి, ఇప్పుడు వస్తున్న రోగాలు మందులు లేని రోగాలు. వ్యాక్సిన్స్, ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేశారు. 3 సంవత్సరాలు పట్టింది వ్యాక్సిన్ తయారవడానికి. ఆ ఇంజక్షన్లు 2 వేసుకుంటే గాని నువ్వు అసలు బతకవు. కరోనా వస్తే చావే. శ్మశానాల్లో శవాలు వరుసగా పడుకోబెట్టారు, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తగలబెట్టడానికి. ఇప్పుడు వస్తున్న ఎబోలాకి రక్తం కక్కుకుంటూ చచ్చిపోతారు ఆ రోగానికి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎవరని లేదు, ఎవరికైనా రోగం ఎంటర్ అయిపోద్ది. విమానాలు దిగే వాళ్ళందరినీ చెకింగ్ పెడుతున్నారు. ఆ వచ్చే వాళ్ళకి ఎబోలా ఉందా, ఎబోలా ఉంటే లోపలికి సిటీలోకి రానివ్వకూడదు వాళ్ళని. వాళ్ళకి మిగతా వాళ్ళకి అడ్డించేస్తారు వాళ్ళు. అలాంటి మందులు లేని రోగాలు ఈరోజు మనిషిని పెళ్ళయించి చంపుతున్నాయే. అర్థం కావటం లేదా దేవుడు అంటే ఏంటో ఇంకా మీకు? దేవుడు మీకు అసలు అర్థమవుతున్నాడా ఉన్నాడు అని? దేవుని పిల్లలారా, అందుకే యెషయా ద్వారా ఏం చెప్తున్నాడు? 6వ వచనంలో 29వ అధ్యాయంలో, ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు మన తండ్రి ఈ నరజాతిని శిక్షించును, ఈ ప్రకృతిని శిక్షించును.
అది ఈరోజు దేవుడు మీకు చెప్పమన్న పాఠం. నేను బ్రతికినంత కాలం ఆయన చెప్పిన ప్రతి మాట, అది నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా చెప్పక తప్పదు. దండుకోవటానికి కాదు. ఇక్కడ కూడుకున్న వారంతా అందరి దగ్గర డబ్బులు ఇవ్వండి అని దండుకోవడానికి కాదు. మేము ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి దేవుని మహాజ్ఞానం నేర్పించటం, మిమ్మల్ని పంపిన పరలోకముందున్న మీ తండ్రి దగ్గరకు మరణించిన తర్వాత ఎలాగూ వెళ్ళాలి కనుక మీరు వెళ్ళాలంటే ఇక్కడ ఉండి వినాలి. వినాలి అంటే విన్నదాని ప్రకారంగా బ్రతకాలి. అది క్రైస్తవ జీవితం. ఓకే.